ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ నియమితులయ్యారు. ముస్తఫా ఖమేనీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఖమేనీ రెండో కుమారుడే ముస్తఫా ఖమేనీ వారసుడిగా ముస్తఫా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ఖమేనీకి మద్దతుగా ఇరాన్లో భారీ బహిరంగ సభలు జరగనున్నాయి. ఇరాన్ వాసుల మొబైల్స్కు మెసేజ్లు సైతం వెళుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ నియమితులయ్యారు. ముస్తఫా ఖమేనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖమేనీ రెండో కుమారుడే ముస్తఫా. పూర్తి రిలీజ్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కళ, ఎప్పుడు బాధ్యతలు తీసుకోబోతున్నారు ముస్తఫా? ఇప్పుడు ప్రస్తుతం ముస్తఫా సిచ్యువేషన్ ఏంటి? ఆల్రెడీ మనం కొద్దిసేపటి క్రితమే చెప్పుకున్నాం, ముస్తఫా గాయాలు పాలైనట్టుగా అక్కడ ఇరాన్ అధికారులు ప్రకటించారు అని. ప్రస్తుతం ఆయన కండిషన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? సతీష్, దాదాపు ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్గా ఇక్కడ ముస్తఫా ఖమేనీ నియామకం ఈరోజు తెల్లవారుజామున ఏదైతే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇరాన్ మీడియాకు సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఇస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు కూడా వైట్ హౌస్ ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా మరికొద్దిసేపట్లో వైట్ హౌస్ నుంచి కూడా వెలువడేటటువంటి అవకాశం కూడా ఉంది. మరొకటి, ఇక్కడ చైనా కూడా అటు అమెరికాకు కూడా ఇది మీ జోక్యం తగదు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. మరొక వైపు ఇటు ఏదైతే ఇక్కడ ముస్తఫా ఖమేనీకి సంబంధించినటువంటిది పుతిన్ శుభాకాంక్షలు చెప్తూ కూడా ఇక్కడ ఫోన్ సంభాషణ జరిగింది అన్నటువంటిది మాత్రము ఇరాన్ మీడియా అధికారికంగా కూడా ప్రకటించింది. చాలా కీలకంగా అంటే వార్తలు వస్తున్నాయి, దాదాపు బహిరంగ సభలు పెట్టబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా కీలకంగా మనం ఒక అంశాన్ని ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పాలి సతీష్. ఎందుకనంటే ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే ఇరాన్ మీడియా ఈరోజు ఉదయం తనకు కొద్దిగా గాయాలైనట్లుగా కూడా ఇక్కడ ప్రకటించినటువంటిది. మరొకటి, ఇక్కడ భారీ బహిరంగ సభలు చేసేటటువంటిది అనుకోవచ్చు, తర్వాత ప్రమాణ స్వీకారం అనుకోవచ్చు, ఎక్కడా కూడా ఇలాంటిది ఉండదు. ప్రస్తుతం ఉండేటటువంటి సిచ్యువేషన్లో ఎక్కడైనా కానీ ఇక్కడ ఖమేనీ కనపడితే తనపై దాడి చేయడానికి ఇటు అమెరికా సైన్యాలు అనుకోవచ్చు, ఇజ్రాయెల్ సైన్యాలు అనుకోవచ్చు, ఇక్కడ ఆ యొక్క సమయం కొరకు కూడా వెయిట్ చేస్తున్నటువంటిది. దాని కొరకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అవకాశం ఇవ్వదు. ఖచ్చితంగా ఏదైతే 88 మంది సభ్యులతో కూడినటువంటిది ఇరాన్ సభ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఇక్కడ నిపుణుల సభ నియమించుకున్నటువంటి 88 దాదాపు 88 మందితో కూడినటువంటి నిపుణుల సభ ఇతని పేరు ప్రకటించడము, తర్వాత ఖమేనీ పేరు ప్రకటించడము ఇక్కడితో అందరి మధ్యలో ప్రకటించిన తర్వాత అదే అక్కడ ప్రమాణ స్వీకారం అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా సద్దుమణిగిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటిది మనకు భారీ బహిరంగ సభలు అనుకోవచ్చు, బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది. కానీ ఇప్పుడు ఉండేటటువంటి సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో, ఆయన భద్రత నేపథ్యంలో భాగంగా ఎక్కడా కూడా ఖమేనీ బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు, భారీ బహిరంగ సభలు కూడా జరిగేటటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటిది టెలిగ్రామ్ అనుకోవచ్చు, ప్రత్యేకంగా యుద్ధ వాతావరణంలో ఏదైతే ఇరాన్ మీడియాకు సంబంధించినటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో ఆయనకు సంబంధించినటువంటిది మెసేజ్లు అధికారికంగా ప్రకటించినట్లు కూడా ఏదైతే మెసేజ్లు అనుకోవచ్చు, ఆయనకు సంబంధించినటువంటిది ఇతర అధికారులు 88 మంది ఇరాన్ నిపుణుల సభకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి వీడియోలు అక్కడ ప్రసారం చేసినటువంటిది. కానీ ఇక్కడ మాత్రం భద్రత నేపథ్యంలో భాగంగా ఇక్కడ ఇరాన్కి సంబంధించినటువంటిది ఖమేనీ ప్రమాణ స్వీకారానికి అనుకోవచ్చు, ఏదైనా కానీ చాలా గోప్యంగానే జరుగుతుంది. ఎక్కడా కూడా బాహటంగా కూడా చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రస్తుతానికి మాత్రము ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనకు చైనా చాలా గట్టిగా కూడా జవాబిచ్చింది ఒకవైపు. మరొక వైపు ఇక్కడ
ఏదైతే ఇరాన్ అధ్యక్షునికి సంబంధించినటువంటిది ఖమేనీ కూడా ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్యనే ఇదంతా కూడా కార్యక్రమం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.